నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక మంచి స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. వారెవరో కాదు, డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన గారు. ఆయుర్వేద సీనియర్ ఆయుర్వేద నిపుణులు మనతో పాటు ఉన్నారు. మరి సార్ అడిగితే మంచి మంచి హెల్త్ టిప్స్, మంచి హెల్త్ బెనిఫిట్స్, మంచి హోమ్ రెమెడీస్ అయితే మనం తెలుసుకుందాం. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా? ఎస్ సార్, ఇప్పుడు చాలా వరకు మనం చూసుకుంటే ఏంటంటే తాంబూలం అంటే గుర్తొచ్చేదేంటి? తమలపాకు. తమలపాకుతో కూడా చాలా మంచి టిప్స్ ఉన్నాయని చెప్పి నేను విన్నాను సార్. ఇది ఎంతవరకు నిజం అంటారు? పూర్వకాలం ఒక 20-30 సంవత్సరాల ముందు మనం ఆలోచన చేసినట్లయితే మన ఇళ్లలో తాంబూలం వేసుకునేటువంటి అలవాటు ఉండిందమ్మా. సో ఇంచుమించు అన్ని కుటుంబాల్లో ఉండేది. ఆహారం తర్వాత భోంచేసిన తర్వాత తాంబూలం వేసుకునేటువంటి అలవాటు ఉండేదమ్మా. సరే, కాలానుగుణంగా పాశ్చాత్య నాగరికత ప్రభావంతో ఆ అలవాటు మిస్ అయిపోయింది. కానీ తర్వాత కాలంలో ఫంక్షన్స్ టైంలో, తర్వాత ఏదైనా ఈ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ, ఏదైనా పండగలు జరిగినప్పుడు కానీ ఏదో కిలీలాగా వాడడం అనేది ఓ పద్ధతిగా ఉంది. కాబట్టి కిలీలో కలిపేటువంటి పదార్థాలతో ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన పూర్వకాలము ప్రాచీన పద్ధతిలో మన వాళ్ళు వాడేటువంటి తమలపాకు తాంబూలము చాలా ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడేదమ్మా. అందుకే వాళ్ళకి ఇన్ని జబ్బులు వచ్చేవి కాదు, మరి ఇంత ప్రమాదకంగా పరిణించేవి కూడా కాకుండా ఉండేందుకు తాంబూల సేవన కూడా ఒక కారణం. సరే, తమలపాకు గురించి ప్రత్యేకంగా మరి ఏ ఏ వ్యాధులకు దీన్ని వాడుకోవచ్చు అంటే చాలా జబ్బులకు ఈ తమలపాకు ఔషధం కూడా పనిచేస్తుంది. ఎలాగంటే గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, రక్తం పలచగా ఉండేందుకు, రక్తం సరఫరా సజావుగా జరిగేందుకు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు, మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గేందుకు, లివర్ను శక్తివంతంగా చైతన్యవంతంగా చేసేందుకు తమలపాకు ఔషధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసు నుంచే హార్ట్ అటాక్స్ రావడం మీరు గమనించి ఉంటారు. న్యూస్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు, ప్రత్యక్షం కూడా ఎంతో మందిని మనం గమనిస్తూనే ఉంటామా. చిన్న వయసులోనే సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మరి ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు, ముఖ్యంగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కు బాగా జరిగేందుకు, ఈ యొక్క కొలెస్ట్రాల్ ఇలాంటివి, ప్లేట్లెట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హార్ట్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ తమలపాకుని ఎలా వాడుకోవాలంటే ఒక్క తమలపాకు తీసుకోవాలమ్మా. సో 2 వైపులా తొడిమేలు తొలగించేసేసి బాగా తుడిచేసేసి కడిగేసేసిన తర్వాత 2 వైపులా తొడిమేలు తొలగించేసేసి ఒక్క వెల్లుల్లి రెబ్బ, కాస్త అల్లం అందులో వేసేసి కాస్త తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక అర చెంచా తేనె కలుపుకోవచ్చుమా. తేనె అందులో వేసేసి కిళ్ళిలాగా చుట్టుకొని రోజు ఉదయం పరిగెడుపున తీసుకుంటున్నారు. సో చలికాలం అంతా రోజు ఈ విధంగా తీసుకోవడం మంచిదమ్మా. వేసవి కాలము ఇలాంటివి ఉన్నప్పుడు కానీ, ఉష్ణం ఎక్కువ ఉన్నప్పుడు కానీ, వాతావరణ ప్రభావంలో ఉష్ణం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే వేడి శరీర తత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కానీ, లేకపోతే కడుపులో అసిడిటీ ప్రాబ్లం ఉండి మంట ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రము కనీసము వారంలో ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఆహారానికి ఒక 5-10 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుందమ్మా. సో మిగతా వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఈ విధంగా కనీసం రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళు కూడా సంవత్సరంలో కనీసం ఒక 2 మాసాలు 3 మాసాలు వాడుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం ఇంచుమించు సంవత్సరం పని చేస్తుందమ్మా. సో సంవత్సరానికి కనీసం 2 మాసాలన్నా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ తమలపాకు, అదేవిధంగా వెల్లుల్లి, తర్వాత అల్లం, కాస్త తేనె తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి చాలా సమర్థవంతంగా ఆ యొక్క సమస్యలు రాకుండా బయటపడవచ్చు. అదేవిధంగా గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం కూడా పెరుగుతుందమ్మా. ఈ మధ్యకాలంలో మీరు చాలా మందిని గమనిస్తుంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు కొన్ని లక్షణాలు అంటే ఆయాసం రావడం కానీ, ఇతర కొన్ని రకాల సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలో భాగంగా డాక్టర్స్ పరీక్ష చేసినప్పుడు గుండె పంపింగ్ సరిగ్గా లేదు, సమర్థత తగ్గిపోయిందని కూడా చెప్తుంటారమ్మా. ఇలా పంపింగ్ మెకానిజాన్ని డెవలప్ చేసేదానికి కూడా ఈ యొక్క తమలపాకుని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందమ్మా. ఇది టిప్పు. రెండవది, ఈ యొక్క తమలపాకు ఊపిరితిత్తుల వ్యాధులకు, శ్లేష్మజ వ్యాధులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాం. అంటే దగ్గు, అదేవిధంగా ఆయాసము, పిల్లి కూతలు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కొంతమందికి మరి సంవత్సరం అంతా వేధించి పీడించి ఇబ్బంది పెడుతుంటే, కొంతమందికి మాత్రం కేవలం ఒక సీజన్లోనే, కొంతమందికి చలికాలం ఎక్కువ శాతం మందులు ఉంటుంది, కొంతమందికి వేసవి కాలంలో ఈ లక్షణాలు వస్తుంటాయి. ఈ పద్ధతిలో కొంతమందికి ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ ఊపిరితిత్తులకు బలాన్ని కలగజేసేసి, ఊపిరితిత్తుల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా కలగజేసేసి, ఊపిరితిత్తులలో అలర్జీ తత్వాన్ని లేకుండా చేసేసి, ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ తొలగించేసేసి, ఊపిరితిత్తులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క తమలపాకు చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఒక్కసారమ్మా. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. ఒక 200 ml వాటర్ తీసుకోవాలి.
200 ml వాటర్ ఒక పాత్రలో తీసుకొని ఒక 2 తమలపాకులమ్మా, రెండు వైపులా ఆ తొడిమెలు తొలగించేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తమలపాకులు అందులో వేసేయాలి. దీంతో పాటు నార్మల్ వాటర్ అమ్మా, ఒక వెజిల్లో తీసుకొని ఒక పాత్రలో తీసుకొని 2 తమలపాకులు అందులో వేసేసి అందులో ఒక 4-5 మిరియాలు, అట్లే ఒక 2 కానీ 3 కానీ లవంగాలు, కాస్త దాల్చిన చెక్క జస్ట్ క్రష్ చేసి వేసేయాలమ్మా. వేసేసి 200 ml నీళ్ళకి గాను 100 ml నీళ్ళు మాత్రం మిగిలేటట్టు మైల్డ్ అదే దీని మీద సిమ్లో పెట్టేసేసి హీట్ చేసేయాలి. సో 100 ml నీళ్ళు మిగిలిన తర్వాత దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు 100 ml నీళ్ళు మిగిలిన తర్వాత దాన్ని వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అవసరమైతే తేనె వాడదైనటువంటి వాళ్ళు అందరూ కూడా కాస్త తేనె కలుపుకొని తీసుకోవచ్చమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు అయితే అలాగే కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందమ్మా, ఇబ్బంది కూడా ఉండదు. సో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటివి, శ్లేష్మానికి సంబంధించినటువంటి సమస్యలు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా త్వరగా, సమర్థవంతంగా, శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఉంటుంటుంది. ఇప్పుడు సైనసైటిస్ సమస్య కానివ్వండి, పొడిదగ్గు కానీ, గళ్ళతో కూడినటువంటి సమస్య కానివ్వండి, అదేవిధంగా పిల్లికూతలు అని చెప్తుంటారు, వీజింగ్ సౌండ్స్, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి ఇలాంటివన్నిటి కూడా చెక్ పెట్టేదానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తమలపాకుతో తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తామా. కాబట్టి రోజు ఒక్కసారి కానీ సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోజు రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో ఒక డికాక్షన్ లాగా తయారు చేసుకుని రాత్రి కూడా తీసుకోవచ్చమ్మా పడుకుంటప్పుడు. ఇది మామూలు ఈ ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గేందుకు ఇది ఒక పద్ధతిలో పనిచేస్తుంది. మరొకటి వెయిట్ తగ్గేందుకు కూడా ఈ తమలపాకు పనిచేస్తామా. చాలా ఆశ్చర్యపోతారమ్మా మీరు. చాలా మందికి సందేహం వస్తుంది. కొంచెం ఏదైనా క్లారిటీ ఇంకా కావాలనుకున్నప్పుడు గూగుల్లో చూస్తేమా తమలపాకు గుణాలు, నేను ఇప్పుడు మిరియాల గురించి కూడా చెప్తానమ్మా, మిరియాల గుణాలు చూస్తే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది దాని మీద. సో చాలా మందికి దీని మీద ఏమంటే ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, అవగాహన లేకపోవడం చేత, నిర్లక్ష్యం ఉండడం చేత ఎక్కడ పని చేస్తున్నా అని చెప్పి అనుకుంటారు. కానీ మరి ఇందులో కూడా ఈ శరీరంలో, ముఖ్యంగా దేహంలో కొవ్వు కణాలు ఎక్కడ కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ తమలపాకును మరి మిరియాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ మెటబాలిజం వేగవంతమై సమర్థవంతంగా అయిపోయేసి ఆ యొక్క కొవ్వు కరిగేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఇక తమలపాకులో పైపరాలు, పైపరాలు, బి అనేటువంటి రసాయన పదార్థాలు, ఇతర అనేక రకాలైన పాలిఫినాల్స్, ఇవన్నీ కూడా ఈ కొవ్వును కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వు కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మిరియాలను మనం ఔషధంగా వాడుకోవడం వల్ల అధిక ఆకలిని తగ్గిస్తుందమ్మా. చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆకలి ఎక్కువ అవుతుంటుంది, ఆహారం ఎక్కువ తీసుకునేసరికి అది మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో ఆకలిని తగ్గిస్తుంది కాబట్టి మనం మితంగా ఆహారం తీసుకుంటాం కాబట్టి అది కూడా పరోక్షంగా ఫ్యాట్ తగ్గేదానికి కారణభూతం అవుతుంది. అంతేకాకుండా డైరెక్ట్గా ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఫ్యాట్ మెటబాలిజాన్ని వేగవంతం చేసి ఈ ఫ్యాట్ను కరిగించేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మరి ఎలా వాడుకోవాలంటమ్మా, రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం ఒక్కసారమ్మా ఒక తమలపాకు తీసుకొని కడిగేసేసి తుడిచేసేసి ఆ 2 వైపుల తొడిమెలు తొలగించేసేసి ఒక్క తమలపాకుకు దాదాపు ఒక 10 వరకు మిరియాలు వేయచ్చుమా. అంతకంటే ఎక్కువ వేద్దామా, 6 నుంచి 10 వరకు మిరియాలు వేసేసి మంచి ఒరిజినల్ తేనె దొరికేటైతే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చుమా. తీసేసి ఒక కిల్లీలాగా నమిలేసి మింగేసేసి ఒక అరగంట పాటు మరి ఎటువంటి ఆహారం కానీ పానీయం కానీ తీసుకోకుండా ఉండాలి. సో రెగ్యులర్గా. మరి ఒక్కోసారి ఏమైందంటే కొంతమందికి ఆ తమలపాకు రసం చేసి కొంచెం గొంతులో కొంచెం అసౌకర్యం ఉంటుంది. అలాంటి వాళ్ళైతే కాస్త గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ తాగొచ్చుమా, మామూలు గది ఉష్ణోగ్రత నీళ్ళు. సో ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ మరి గత అనేక వీడియోల్లో కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సింపుల్ ఏమో, ఇవన్నేదో జిమ్కి పోయి ఇంకొకటి కష్టపడి చేయడం కానీ, ఏదో బలవంతంగా ఆహారం అతిగా కంట్రోల్ చేసేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా సింపుల్ రెమెడీస్ కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. అవి ఫాలో అవుతూ మరి ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఈ యొక్క తమలపాకును, మిరియాలను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక దీక్షగా, పట్టుదలగా సాధించాలని తపనతో, మరి కృతనిశ్చయంతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మరి గూగుల్ సెర్చ్లో మరి వాటి గురించి చూసినట్లయితే వాడాలనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా మరింత కాన్ఫిడెన్స్ కూడా వస్తుందమ్మా. చాలా బాగుంది సార్. నిజంగా ఒక తమలపాకు అంటే చాలా మందికి గుర్తొచ్చేది, మనం అన్నట్లుగానే ముందుగానే అన్నాను కదా సార్, తమలపాకు అంటే గుర్తొచ్చేది తాంబూలం అని చెప్పి, తాంబూలంగా వాడతారని తెలుసు తప్ప అసలు ఒక తమలపాకులో ఇంత మంచి టిప్స్ ఉన్నాయి, ఇంత హెల్ప్ అవుతుంది అని నిజంగా మీరు చెప్తేనే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకైతే చాలా మంచి హెల్త్ టిప్ అయితే చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.